ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఆత్మాహుతికి పాల్పడ్డ మునికోటి కుటుంబాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మధును అడిగి తెలుసుకుందాం. మధు, వైఎస్ జగన్ రావడం పట్ల మునికోటి కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అయ్యారు? ఎలాంటి హామీ వైఎస్ జగన్ నుండి వారికి లభించింది? ప్రధాన ప్రతిపక్షం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తిరుపతిలోని మంచాల వీధికి చేరుకున్నాడు. మొదటగా మునికోటి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నాడు. ప్రస్తుతం మునికోటి సోదరుడు ఎవరైతే ఉన్నారో మురళితో పాటు మునికోటి భార్య ద్రాక్షాయిని, అలాగే ఇదే ఇన్సిడెంట్ లో గాయాలతో బయటపడిన శేషాద్రిని సైతం ముగ్గురిని కూడా పరామర్శించడం జరిగింది. ముఖ్యంగా మునికోటి కుటుంబం దగ్గర చాలా సేపు ఉండేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో పూర్తి వివరాలు చేస్తున్నాడు. మునికోటి ఎలాంటి ఉండేవాడు, గతంలో ఉద్యమ నేపథ్యం ఏంటి, ఆంధ్రప్రదేశ్ కోసం పట్ల, సమైక్యాంధ్ర పట్ల, ప్రత్యేక హోదా పట్ల ఏమనుకునేవాడు, కుటుంబ సభ్యులతో ఏం మాట్లాడేవాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఎవరు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది. మునికోటి ప్రాణాలు తీసుకొని మమ్మల్ని అందరూ చాలా బాధించింది. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు అన్నది తన లక్ష్యం. ఖచ్చితంగా ఢిల్లీతో పోరాడదాం, ఎవరితోనైనా ఏమైనా చేద్దాం, సమస్యను పరిష్కరించుకోవడం తప్ప ఇలాంటి సంఘటనలు జరగనే కూడదు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం, మీరు ధైర్యంగా ఉండండి అనేసి జగన్మోహన్ రెడ్డి మునికోటి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా మురళి కావచ్చు, అలాగే ద్రాక్షాయిని మునికోటి భార్య, అలాగే సోదరుడు మురళిని ఓదార్చడం జరిగింది, పరామర్శించడం జరిగింది. మీరు ఎలాంటి పరిస్థితిలో ధైర్యపడకండి, జరిగిన పోయిన ప్రాణాన్ని ఎటు తేలేం కాబట్టి మీరైనా ధైర్యంగా ఉండండి, మీరు ఆదర్శవంతంగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో మరి ఎక్కడా పునరావృతం కాకుండా మనం ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది. ఖచ్చితంగా పోరాడదాం, పోరాడితే పోయేదేమీ లేదు, తప్పనిసరిగా సమస్య పరిష్కారం అవుతుంది. అంత తప్ప ఇలాంటి సంఘటనలు పాల్పడవద్దని కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు సూచించడం జరిగింది, రిక్వెస్ట్ చేశారు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు ధైర్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, మీకు ఏ సమస్య వచ్చినా మాకు చెప్పవచ్చు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. జగన్ చెప్తున్న మాటలు వాళ్ళు చాలా ఆలకించడం జరిగింది. మేము ఇప్పటి వరకు చాలా బాధతో ఉన్నాం, కుటుంబం కోల్పోయాము, అయినా మీరు వచ్చి మాకు ధైర్యం చెప్పారు, ఒక ధైర్యంగా ముందుకు సాగుతాము, ఆయన ఆశయాలు సిద్ధించేసాలు, మీలాంటి వారు మాకు అండగా ఉంటారని వాళ్ళు ఊరట చెంది జగన్మోహన్ రెడ్డికే ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మునికోటి కుటుంబానికి పరామర్శించడానికి వస్తే అక్కడ జగన్ చూసుకుని వాళ్ళు కూడా చెల్లించిపోయారు. మీరు ఇంత దూరం మా కోసం వచ్చారనేసి వెంటనే మీరు కూడా మేము ఖచ్చితంగా ధైర్యంగా ఉంటాం సార్, మీరు కూడా మీలాంటి వాళ్ళు పోరాటం చేయాలి, ఖచ్చితంగా ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా వచ్చినప్పుడే మా కుటుంబంలో శాంతి వస్తుంది, మునికోటి ఆత్మకు శాంతి కలుగుతుంది, మాకు కూడా ధైర్యం వస్తుందని భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ తర్వాత వెంటనే ఏదైతే ఈ నెల 8వ తారీఖున పౌర సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మునికోటి ఆత్మహత్య చేసుకునే సందర్భంలో అతన్ని రక్షించడానికి ప్రయత్నం చేసిన శేషాద్రి తీవ్ర గాయాల పాలయ్యాడు. అతను కూడా చెన్నైలో చికిత్స పొందుతూ ఇప్పుడు తిరుపతికి రావడం జరిగింది. అక్కడే శేషాద్రిని సైతం పరామర్శించాడు, నువ్వు కూడా ధైర్యంగా ఉండు, ఏ ఇబ్బంది లేదు, మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, తెలుగు ప్రజలందరూ మీ కోసం ఆకాంక్షిస్తున్నారు, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాదు, ఆయన కూడా ధైర్యం చెప్పడం జరిగింది. తరంగని ప్రస్తుతం పరామర్శ కొనసాగుతుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల తెలుగుదేశం బీజేపీ వైఖరి వల్లనే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరు పడలేదు, ఖచ్చితంగా పోరాటం చేస్తామని కూడా జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తరంగని. ఓకే, థ్యాంక్ యూ మధు.